ఎన్ఎస్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. మరి దీనికి వచ్చేసినటువంటి పెద్దలు మన పెద్దపల్లి ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారికి, అట్లే మన పచ్చగడ్డ రాష్ట్ర చైర్మన్ చేతి ధర్మయ్య గారికి, మన మాజీ జడ్పీ సభ్యులు ఈర్ల కొమరయ్య గారికి, అట్లే మరి మన సత్యారెడ్డి గారికి, మరి ఏదైతే ఈ ఎన్ఎస్ఐ అధ్యక్షత వహిస్తుంటే మరి పెద్ద శ్యామ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్ఎస్ఐ సమావేశం జరగడం ఎంతో సంతోషకరమైన విషయం. మరి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఒకటే, మరి ఏదైతే యువతను ఎక్కడైతే ప్రోత్సహిస్తామో మరి అక్కడ తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాబోయే కాలంలో మన పెద్దలు జిల్లా మంత్రివర్యులు మరి ఇలా జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నడిపించడం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా చూసినట్టయితే మరి మన పెద్దపల్లి నియోజకవర్గ స్థాయికి వచ్చేసరికి ఈడ మరి ఎన్ఎస్ఐ మరి ఎంతో బలంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే కాకుండా రాబోయే కాలంలో మరి పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే తప్పకుండా మరి అందరినీ కలుపుకొని ఇలా ఎన్ఎస్ఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ మరి అన్ని శాఖలు కూడా ఇలా పనిచేయాల్సిన అవసరం కూడా ఉన్నట్టుగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి ఈరోజు మన పెద్దలు భానుప్రసాదరావు గారు మరి ఎంతో పెద్ద ఎత్తున యువతను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి ఇదంతా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మన జిల్లా ఏదైతే పెద్దలు మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రానున్న కాలంలో మరి కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా పెద్దపల్లి ఎగురవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఈరోజు కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు, మేము గత 20 ఏళ్ళ నుండి మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేసుకుంటూ మేము ఎంత పెద్ద సీనియర్ గా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరంతా ఖచ్చితంగా యువతను ప్రోత్సహించినట్లయితే మీరు ఇంకో ఉన్నంత స్థాయికి పోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైతే యువతను ప్రోత్సహిస్తారో అక్కడ మీకు మీ స్థాయి పెరుగుతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అంటా ఉన్నారు, మీరు కొత్త కొత్త వాళ్ళు వచ్చిర్రు, కొత్త కొత్త పోస్టులు ఇచ్చిర్రు అని కూడా మీరు అంటా ఉన్నారు. కానీ మీరు కూడా గుర్తు చేసుకోవాలి, ఇవాళ 10 ఏళ్ల నుండి పని చేసిన వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఆధారం లేదు. వాళ్ళు ఎటు చూసినా ఒక నెల 2 నెలలు అయితలేదు, వాళ్ళకి ఇలా 10 లక్షలు ఉన్నాయని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మీరు చేసే పని కూడా మరి యువత లోపల ఎంతో పెద్ద దెబ్బతీస్తాను కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తాను. ఏది కానీ మరి ఇలా మన నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతూ ఉంది కాబట్టి మరి చెప్పక తప్పడం లేదు. ఏదున్నా కూడా మరి మన పెద్దలు భానుప్రసాదరావు ఆధ్వర్యంలో అట్లే మన జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మరి తప్పకుండా కూడా ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్లయితే వాళ్ళకు మనం చెప్పి కార్యకర్తలు తెలియజేసి తీసుకున్నట్లయితే అది మరి ఎంతో బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మరి రానున్న రోజుల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే మరి పెద్దపల్లి అన్నిటికన్నా అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. మరి దీని మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసి మరి ఎవరెవరికైతే ఏదేది ఇన్ఛార్జి చేయడమా, మరి ఏదైతే ఒక క్రమశిక్షణ బద్ధంగా తీసుకుపోవడమా అట్లా వేయినట్లయితే తప్పకుండా పెద్దపల్లి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈరోజు బంగారు తల్లి పథకం తీసుకోండి, మరి ఇలా ఆడపిల్ల పుడితే ఎంతో బాధపడాల్సిన అసలు రోజులు అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మన పెద్దలు సోనియా గాంధీ గారు మరి దీని మీద పెద్ద సమాలోచన చేసి ఈరోజు ఏ ఇంట కూడా ఆడపిల్ల పుట్టిందంటే కంటతడి రాకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఇలా
బంగారు తల్లి పథకం తీసుకురావడం జరిగింది. మరి దానికి సంబంధించి మరి ఎప్పుడైతే ప్రసవించిన తర్వాత మరి 1,00,000 రూపాయలు వాళ్ళ మీద ఫిక్స్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు దశల వారీగా పోతా ఉంటే వాళ్ళు ఎట్లా ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా పోతా ఉంటే ఈరోజు అదంతా తప్పకుండా మరి వాళ్ళు అన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు జిల్లాలో మరి పెద్దపల్లి నియోజకవర్గంలో ఎన్ఎస్ఐ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిందని అంటే అది పెరికశామని కూడా చెప్పగా తప్పడం లేదు. మరి మేమంతా గర్వించే విషయం అనేక కార్యక్రమాల్లో వేసి ముందు సాగుతున్న పెరికశాంకు అండగా ఉండాలని మరి ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఎంపీ ద్వారా అనేక కార్యక్రమాల్లో బెంచీలు కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామాన ఎన్ఎస్ఐ పెద్ద ఎత్తున బలోపేతం చేసిన ఘనత అంటే అది శ్యామ్కే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా మిత్రుడు మరి పెరికశాం గారు ఏది ఒక పెద్దపల్లి మండలి కదా, పెద్దపల్లి మండలిలో కాకుండా మరి 6 మండలాలకు బలోపేతం చేసినటువంటి వ్యక్తి. మరి ఈరోజు మీరు అందరికీ ఒక రకంగా గుర్తించాలి. మరి ఏంది మరి మనం యువతను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది? మరి ఇలా యువత వెంట మేము ఉండాలని ఒక ఆశను మీరు నిలపాలని చూడాలి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఇలా చాలా మంది కొంతమంది మరి ఇలా ఒక రకమైన ఒక ఆలోచన తీసుకొస్తారు. రానున్న కాలంలో మరి ఇంకా కొత్త నాయకులు వస్తే ఏమో జరుగుతుంది, ఏమో కాబోతుంది, మరి దానికి ఇంకా కొద్దిగా ధీటుగా పనిచేస్తారని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు. అవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి. ఏదైతే అవగాహన ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే పనిచేసే అవేర్నెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ బలాన్ని తప్పకుండా ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడు అనేది మీరు గుర్తు చేసుకోవాలి. ఇలా నియోజకవర్గ స్థాయిలో మరి రానున్న కాలంలో మళ్ళీ ఎన్ఎస్ఐ కూడా ఇంకా పెద్ద మొత్తాన్ని బలోపేతం కావాలంటే తప్పకుండా మనం అన్ని రకాల మరి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో మరి వారంతా కూడా మరి తమ్ముడు పెరికశాంకు సపోర్ట్ చేసి తప్పకుండా మళ్ళా పెద్ద ఎత్తున కూడా ఎన్ఎస్ఐని తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అంతేకాదు ఈరోజు కొంతమంది మీరు చెప్పాల్సిన ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే తప్పకుండా మీరు చెప్పక తప్పదు. మరి కొత్త వాళ్ళకి ఆశలు కల్పిస్తా ఉన్నారు. ఇవాళ మరి ఆ కొత్త వాళ్ళు రేపు వచ్చినాక ఏం చేస్తారో తెలియదు. మరి ఈ 3-2 నెలలు చూసినట్టయితే మరి మీరే చూస్తా ఉన్నారు. ఇంత జనం వచ్చిర్రు అంటే మరి ఇలా ఎన్ఎస్ఐ ఏ స్థాయిలో ఉంటే రావాలి అదంతా మీరు ఒక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మా పెద్దలు ఎమ్మెల్సీ గారు ఈరోజు పూర్తి స్థాయిలో పెద్దపల్లికి ఇంత పెద్ద ఎత్తున మరి జనం వచ్చినా ఆయన ఇంత పెద్ద ప్రియారిటీ ఇస్తున్నారు అంటే కూడా ప్రతి పేదవాడు ప్రతి విద్యార్థి అయిన వైపే చూస్తా ఉన్నారు. అయినా కూడా సమాలోచన చేసి తప్పకుండా విద్యార్థి కానీ మరి పేదలకు కానీ ఏదైతే కూడా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ తప్పకుండా నేనున్నా చెప్పి ఒక సదర్యం చేయాలి అని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు మరి ఇలా రానున్న ఎలక్షన్ల లోపల కాంగ్రెస్ పార్టీ బలపరచాలంటే ఇలా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ మరి అనేక సంఘాలు మరి ఇవన్నీ కలుపుకొని నడిస్తేనే మరి సాధ్యమవుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు రానున్న ఎలక్షన్లో కొత్త వాళ్ళని తీసుకొచ్చి మరి ఇక్కడ మీరు అన్ని కమిటీలు వేసి నడిపినట్లయితే మరి అలాది మళ్ళా మన పూర్వస్థాయికి కూడా పోతాని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళని కలుపుకొని ఖచ్చితంగా రానున్న కాలంలో ఏం చేయాలి మరి వాళ్ళ సలహాల మేరకు మరి పెద్దల సలహాల మేరకు అన్ని కలుపుకొని నడిచినట్లయితే ఖచ్చితంగా మరి భాను ప్రసాదరావు గారిని అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పంపుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇట్టి కార్యక్రమానికి మరి నాకు అవకాశం ఇచ్చినట్టు పెద్దలు మరి సభాధ్యక్షులు పెరికశాం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తాను.